స్వయం ప్రకటిత ఆంక్షలు, వాళ్ళందరూ వాళ్ళే ఆంక్షలు విధించుకున్నారు. దారులన్నీ మూసేశారు, తాళ్లు కట్టారు, చెట్లు కొమ్మలు కట్టారు, పక్క ఊర్లు వాళ్ళని రానివ్వలేదు. బాగా స్ట్రిక్ట్ గా పాటించారు, ప్రజలే పాటించారు. ప్రభుత్వం కంటే ప్రజలే ఎక్కువగా పాటించారు తొలి విడత కరోనాలో. మళ్ళీ విడతకు వచ్చేటప్పటికి మళ్ళీ విడతలో కూడా పర్వాలేదు, కొంతమేర పాటించారు. కానీ మూడో దశ నాటికి ఆర్థిక వ్యవస్థ బాగా దెబ్బతింది, ప్రజల రాబడి పోయింది. ఇట్లా ఉంటే మన బతుకు తెరవేట్ల అనే ఒక దాన్ని, దీంతో పాటు ప్రభుత్వాలు కూడా రాబడి పడిపోయింది, ఘోరంగా పడిపోయింది. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థ కూడా కుప్పకూలింది. మరి పల్లెటూరు వాళ్ళు అంటే పల్లెటూళ్ళల్లో ఎక్కువగా అన్ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎక్కువగా ఉంటారు. అర్బన్ ఏరియాకి వచ్చేసరికి చాలా మంది ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉంటారు కదా, వీళ్ళందరికీ అన్నీ తెలుసు. ఏమీ తెలియని వాళ్ళే ప్రభుత్వం ఏదైతే నిబంధనలు విధించిందో ఆ నిబంధనలే కాకుండా స్వయం ప్రకటితగా అందరూ కూడా అంత సెల్ఫ్ నిబంధనలు విధించుకొని అంత పాటించినప్పుడు ఈ పట్టణ వాసులు ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహిస్తున్నారంటారు? అంటే ఎవరికి వాళ్ళకి రాబడి పడిపోవడం అనేది బాగా ప్రతికూల ప్రభావం చూపించింది. అదే ప్రధాన కారణం ఇప్పుడు నిర్లక్ష్యానికి. దీనికి కూడా మన భారతీయుల్లో ఒక వ్యక్తి విశ్వాసం ఏంటంటే ఆ కరోనా మనలో ఏం చేయదు, మనం సూర్య నమస్కారాలు చేస్తాము, యోగా చేస్తాము, అది చేస్తాము, పౌష్టికాహారం తింటామని ఇదొక యాంగిల్ వే ఆఫ్ థింకింగ్ కూడా దాన్ని నిర్లక్ష్యం చేయడానికి ఒక కారణంగా ఉంది. రైట్. అంటే ఫోర్త్ వేవ్ కి ఇదేమన్నా సూచనగా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం సత్యనారాయణ మరింత సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. ధన్యవాదాలు సత్యనారాయణ. మనకు కాల్ చేస్తున్నారు. హలో 95 న్యూస్ ఛానల్ చెప్పండి, పబ్లిక్ రియాక్షన్. హలో నమస్కారం చెప్పండి. అశోక్ చారి గారు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి అండి? చెప్పండి. సార్ ఇది మాస్క్ పెట్టాలా వద్దా అని దాని మీద మీరు ప్రోగ్రామ్ పెట్టారు కదా? అవును. ఇది మాస్క్ వల్ల లోపల ఆర్గాన్స్ కు ఆక్సిజన్ అందడం అని వైద్యులు చెప్తున్నారండి. అయితే దీన్ని మాస్క్ ధరించినప్పటి నుంచి చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. అందక అన్ని ఆర్గన్స్ ఆక్సిజన్ బ్రెయిన్ కానీ ఆర్గన్స్ కానీ ఆక్సిజన్ తీసుకుంటారంట. ఓకే, అంటే మనం ప్రపంచవ్యాప్తంగా సార్ మనం ఆక్సిజన్ తీసుకొని ఆక్సిజన్ కార్బన్ డైఆక్సైడ్ వదిలేస్తాం. కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ తిరిగి తీసుకోవడం జరుగుతుంది మాస్క్ ఉండడం వల్ల. అందుకని ఆరోగ్యం తెలియకపోతే నా ఉద్దేశం అండి. మరి మీరేమంటారు? అంటే ఒకటి సార్, ఇప్పుడు మన ప్రభుత్వము డాక్టర్లతో చర్చించకుండా ఎవరితో చర్చించకుండానే ఈ నిర్ణయం మాస్క్ వల్ల ఉపయోగం ఉంటుందో ఉండదో అనేది డాక్టర్ల సలహాలు తీసుకోకుండా ఇంత పెద్ద వ్యవస్థ ఒక నిర్ణయాన్ని చెప్పినప్పుడు మనం మొదటి వేవ్ చూసాం. యాక్చువల్గా మొదటి వేవ్లో చాలా 2020 సంవత్సరంలో కరోనా అన్నది చైనా నుంచి వైరస్ స్టార్ట్ అయినప్పుడు చైనాలో వాస్తవానికి ఇండియాలోకి వచ్చేసరికి కేసులు చాలా తక్కువగా ఉన్నాయి. పదుల సంఖ్యలోనే ఇండియాలో కేసులు నమోదైంది, చాలా తక్కువ. అన్ని దేశాలలో ఇతర దేశాలలో వైరస్ వ్యాపించినప్పటికీ కూడా ఇండియాలోకి వైరస్ చాలా ఆలస్యంగానే వ్యాపించిందని మనం చెప్పుకోవచ్చు. వెంటనే అప్రమత్తమైంది మన భారతదేశ ప్రభుత్వం కావచ్చు, లాక్డౌన్ విధించారు, నిబంధనలు చాలా వరకు కూడా జారీ చేశారు, ఆదేశాలు మాస్క్ పెట్టుకోండి. ప్రెజెంట్గా యాక్చువల్గా దేశవ్యాప్తంగా కూడా కరోనా కేసులు క్రమక్రమంగా అంత ఉధృతంగా లేకపోయినప్పటికీ కూడా క్రమక్రమంగా పెరుగుతున్నాయి. కాబట్టి ముందు జాగ్రత్త చర్యగా మాస్క్ పెట్టుకుంటే మాస్క్ తప్పనిసరిగా పెట్టుకోవాల్సిందే, మాస్క్ పెట్టుకోకపోతే 1000 రూపాయలు జరిమానా విధిస్తున్నాము అని చెప్పేసి ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కానీ ఈ ఆదేశాలని మీరు చెప్తున్నారు ఏదైతే ఆక్సిజన్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నారు అందరూ, చాలా వరకు కూడా అందరూ ఇబ్బంది పడుతున్నారంటారా? యువత ఎవరైతే ఉన్నారో యువత నిర్లక్ష్యం వహించడం లేదా ఈ విషయంలో? ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే అనుకోవచ్చు ఏదైతే బ్రీతింగ్ ప్రాబ్లం ఉండొచ్చు. మాస్క్ ధరించకపోతే 1000 రూపాయల ఫైన్ అనేది ప్రభుత్వం నడవడానికా లేకపోతే అంటే ఒక రకమైన వీళ్ళకి ప్రభుత్వం నడవడానికని కాదు, మేము అనేది ఏంటంటే ఒక ఆరోగ్యం చూసే వాళ్ళకి
కఠిన చర్చలు ఉండాలి కానీ ప్రభుత్వం డబ్బుల మీద పడుతున్నది ప్రభుత్వం అంతా. మీరు 1000 రూపాయల కోసం చూస్తున్నారండి. మీ ప్రాణం కోసం, ప్రజల ప్రాణాల కోసం ప్రభుత్వం ప్రజల ప్రాణాలని రక్షించడానికే కదా. ఇప్పుడు ఎవరైతే మాస్క్, ఒక్క నిమిషం అండి, ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తోంది, ఒక వ్యక్తి మాస్క్ ధరించకపోతే ఆ వ్యక్తి నుంచి 10 మందికి వ్యాపించే అవకాశం లేదంటారా? దాని జాగ్రత్తలు ఇది ఒక మార్కెట్ కాదు. చెప్పండి. వేరే ఉన్నాయి, మీరేమన్నారు అది వ్యాక్సిన్ లాంటివి ఉన్నాయి కదా, వ్యాక్సిన్ లాంటి ప్రతి డోసు దానికి సంబంధించిన డోసులు తీసుకుంటున్నాం ఆల్రెడీ. కానీ డిస్టెన్స్ పాటించడము ఇలాంటి ఉంటే బాగుంటుంది. కానీ మాస్క్ ధరించడం అందులో భాగమే సంతోషమే ఉంటుంది అందరూ. కానీ ఈ 1000 రూపాయల బయట చూడండి, అంటే ఇది కేవలము ఇది ప్రభుత్వము జరిమానా విధించాలి అన్న దృక్పథం కాకుండా, జరిమానా విధిస్తాము అంటే కనీసం భయపడి అయినా కానీ మాస్క్ ధరిస్తారేమో. ఇప్పుడు యువత, చాలా మంది యూత్ మీరు చూస్తుంటారండి, ఈ విషయంలో యూత్ ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మాస్కులు ధరించకపోవడం వల్ల, విచ్చలవిడిగా బయటకు వచ్చి తిరగడం వల్ల యూత్ ప్రాణాలు కోల్పోయిన యూత్ లేరంటారా? చిన్న వయసులోనే చెప్పండి. మాస్క్ ధరించకుండా వ్యక్తి దొరికితే ఒకరోజు జైలు శిక్ష, కఠిన కారాగార శిక్ష అని చెప్పి పెట్టండి. ఇంకా డబ్బుల మీద పెట్టుకున్నారు, డబ్బులు ఉంటాయి, ఒకరికి మర్చిపోతారు, ఏదో ఇబ్బందులు చాలా మంది. మనం ధరించడం కాదు, అది ఉన్నది కాదు. మామూలు భారతదేశం అది. అందరూ గరీబులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే, ఈ 1000 రూపాయలు అనేది ప్రభుత్వం నడపడానికి, ప్రభుత్వాల గల్లపెట్ట కాలే ఉండడానికి పెట్టిన నిర్ణయాలు తప్ప ఎంత. ఒకసారి నేను మీతో చిన్న విషయం పంచుకుంటానండి. తప్పకుండా చెప్పండి. నేను ఒక చిన్న బిజినెస్ చేస్తానండి. అయితే బిజినెస్ చేసే దగ్గర ఎలా ఉందంటే, నేను బిజినెస్ ఒక మామూలుగా ఇంత అమౌంట్ అని ఒక వర్క్ చేస్తాను అనుకోండి. అయితే అక్కడ నా దగ్గర నుంచి ఎవరెవరు తింటున్నారు చెప్పాలండి, పోలీసు వ్యవస్థ తింటుంది. ఎట్లా అంటే ఈ పైన రూపం కదా, ఎప్పుడన్నా వారానికో 10 రోజులకో మేము ఏదైనా మందు తాగమంటే అక్కడ లాగేస్తున్నారు. ప్రతిదీ ఎట్లా విరతిగా గండంగా తయారవుతుందండి మామూలు జనాలకి. ఇది నాకు చాలా ఇబ్బందికరంగా అనిపిస్తుంది. ప్రజలను పీడించే ప్రభుత్వమే తయారైంది తప్ప ఎక్కడ కూడా. రైట్ సార్, ఇక్కడ ఒక విషయం మీకు నేను చెప్పదలుచుకున్నాను. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులలో చాలా వరకు కూడా జైలు శిక్ష విధిస్తాము. మద్యం సేవించి వాహనాలు నడపద్దు, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్ల మీ ప్రాణాలకే ముప్పు కాకుండా పక్కనున్నటువంటి ప్రాణాలకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో శిక్ష విధిస్తాము అని చెప్తున్నప్పటికీ కూడా మనం డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో ఎంతమంది పట్టుబడుతున్నారో మీకు తెలియదా? మీరేమంటారు ఈ విషయంలో? చెప్పబోయేది ఏంటంటే, ఒక 10 రూపాయలు వర్త చేసుకోనుకోండి, ఇంతమందికి షేర్ చేసుకుంటూ వస్తూ భార్య పిల్లలు మేము గడుపుకోవాలనుకుంటే ఇక బతకలేని పరిస్థితి ఉంది అని చెప్తున్నాను. మనిషిని వచ్చి ఒక బండి మంచి లాంగ్ దిక్కులో వచ్చి ఒక మనిషిని 4 అన్ని ఫైన్ల రూపంగా బతకలేని పరిస్థితి ఒక స్వేచ్ఛ కూడా తయారవుతుందండి మార్కెట్ లో. రైట్, మీరేం చెప్పదలుచుకున్నారు చివరిగా సార్? మీరేం ప్రభుత్వానికి మీ యొక్క సలహా మా 95 న్యూస్ ఛానల్ వేదికపై కాకుండా కొంచెం తగ్గించే కానీ కఠిన చర్యలు ఏదైనా ఉంటే అతని మీద ఇతను సమాజానికి సరిగా పనిచేస్తున్నాడనే ఉద్దేశంతో మేలుకొని పనులు చేస్తున్నాడు, అంటే మాస్క్ ధరిస్తలేడు. కాబట్టి ఇట్లాంటి వ్యక్తులను మనం క్షమించలేదు. లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ దించాలి, జైలు దించాలి, ఒక రోజు మొత్తం తిప్పి అట్లాంటి వర్గాలు చేయించాలంటే బాగుంటుందని నా ఉద్దేశం అండి. రైట్ అండి, కాల్ చేసి మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలు. ఇది పరిస్థితి. పబ్లిక్ రియాక్షన్ కార్యక్రమంలో మీరు కూడా మీ అభిప్రాయాన్ని, ప్రభుత్వం తీసుకునేటటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఈ నిర్ణయాలపైన మీ అభిప్రాయాన్ని మేము ప్రసారం చేసే 95 న్యూస్ ఛానల్ ప్రసారం చేసేటువంటి పబ్లిక్ రియాక్షన్ కార్యక్రమంలో మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా తెలియచేయండి. ప్రభుత్వాలకు మీరు చెప్పదలుచుకున్నటువంటి సలహాలు, సూచనలు ఏమన్నా అందజేయాలి అనుకుంటే ఒక చక్కని వేదిక మా 95 న్యూస్ ఛానల్లో ప్రసారం అవుతున్నటువంటి పబ్లిక్ రియాక్షన్ కార్యక్రమం. ఈ పబ్లిక్ రియాక్షన్ కార్యక్రమంలో మీరు మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా మా ఫోన్ నెంబర్, మా ఆఫీస్ ఫోన్ నెంబర్కు మీరు తెలియజేయవచ్చు. 9949531195. ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు పబ్లిక్ రియాక్షన్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఈ యొక్క పబ్లిక్ రియాక్షన్ కార్యక్రమంలో మీరు మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి. ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీ సహా
రాష్ట్రాల్లో మళ్ళీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నటువంటి నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ సర్కార్ మాస్క్ను తప్పనిసరిగా ధరించాలి అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ ధరించకపోయినట్లయితే 1000 రూపాయలు జరిమానా విధిస్తామంటూ కూడా తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ చెప్తున్నారు. బులెటిన్ చూద్దామని చెప్పి కంటిన్యూషన్ బులెటిన్ దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్రంలో కొత్తగా నమోదవుతున్న కేసుల్లో ఏమాత్రం పెరుగుదల లేకపోయినప్పటికీ ముందు జాగ్రత్త చర్యగా మాస్క్ను తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా తెలంగాణ ఆరోగ్య శాఖ డైరెక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణలో కరోనా 4th వేవ్కు అవకాశం లేదు అని చెప్పడం జరిగింది. ఇదే విషయానికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన మీద పబ్లిక్ రియాక్షన్ అనే ఒక కార్యక్రమాన్ని 95 న్యూస్ ఛానల్ కండక్ట్ చేయడం జరిగింది. మనకు ఒక కాలర్ లైన్లో ఉన్నారు, వారి అభిప్రాయం చెప్పడానికి. నమస్కారం అండి. సార్ నమస్కారం సార్, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి? మీ పేరండి? రాజేంద్ర ప్రసాద్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. ఈరోజు తెలంగాణ ప్రభుత్వం మనకు ఆదేశాలు జారీ చేసింది. మాస్క్ను తప్పనిసరి చేస్తూ మాస్క్ పెట్టుకోకపోతే 1000 రూపాయల జరిమానా అని చెప్పేసి అని అంటోంది. ఈ యొక్క మాస్క్ విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, జరిమానా విధిస్తామని చెప్పినప్పుడు కూడా. దీనిపై మీ అభిప్రాయం ఏంటో చెప్పగలరా? పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తే బాగుంటుంది. ఎస్పెషల్గా స్టూడెంట్స్ ఏదైతే ఉన్నారో ఇంటర్ డిగ్రీ పీజీ ఉన్నారు కదా, వీళ్ళల్లో తర్వాత కొంచెం సామాన్య మానవ సంస్థలు కాదు, ఇవి నెగ్లెక్ట్ చేస్తున్నారు అనమాట. సో దీని మీద ఎక్కువగా అప్పట్లో 24 అవర్స్ న్యూస్ కావడం వల్ల కొంచెం భయం అనేది క్రియేట్ చేసినట్లయితే, అంటే పెనాల్టీ అనేది పరిష్కారం కాదండి, భయం అనేది మనం క్రియేట్ చేసినట్లయితే దీనివల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి. డెఫినెట్ గా ఒక ఫ్యూచర్ లో కూడా ఇదివరకు మనం 2-3 ఇయర్స్ కంటిన్యూస్ ప్రాబ్లమ్ ఫేస్ చేశాము. అదేవిధంగా ఇప్పుడు కూడా ప్రాబ్లం ఉండేటువంటి అవకాశం ఉంది. ఒక ఫియర్ క్రియేట్ చేస్తుందంటే ఈ పెనాల్టీ ద్వారా సమస్య పరిష్కారం అవుతుంది అనుకోను, కానీ ఒక ఇది నిజంగా వాస్తవం, ఇది స్ప్రెడ్ అవుతుంది, కెనడా ఈ విధంగా ఉంది అని అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసి తెలియజేస్తే రిజల్ట్ వచ్చే అవకాశం ఉందండి. పెనాల్టీ అనేది మాత్రం ఇది అంత సమంజసం కాదు.
నా ఉద్దేశం. అంటే ఒకటి సార్, ఇక్కడ పెనాల్టీ అనేది కేవలం పెనాల్టీ వేయాలి అనేది ప్రభుత్వ లక్ష్యం కాకపోయినా, ఉద్దేశం కాకపోయినా, ఒక రకమైనటువంటి భయాన్ని క్రియేట్ చేయడానికి ఇప్పుడు ఇందాక ఒక కాలర్ చెప్పారు మనకు, మాస్క్ పెట్టుకోకపోతే జైలు శిక్ష లాంటివి విధించాలి, పెనాల్టీ కాదు అని చెప్పేసి కూడా ఒక కాలర్ అభిప్రాయపడడం జరిగింది. అయితే ప్రభుత్వం యొక్క ఉద్దేశం నేననేది ఖచ్చితంగా పబ్లిక్లోకి ఒక అవేర్నెస్ తీసుకురావాలి. మనం చూసాము 2020 సంవత్సరంలో కరోనా అనేది చైనాలో వైరస్ వ్యాప్తి చెందుతున్నప్పుడు భారతదేశంలో ఏమాత్రం కరోనా చాలా తక్కువగా ఉంది, పదుల సంఖ్యలో కూడా నమోదు కాలేదు. మనం చాలా జాగ్రత్తలు పాటించాము, లాక్డౌన్ విధించుకున్నాం మనం, అలాగే నిబంధనలు పాటించాం, శానిటైజేషన్ చేసుకోవడం కానీ, మాస్కులు ధరించడం కానీ ఇవన్నీ చేసాం. అయినప్పటికీ కూడా కేసులు విపరీతంగా పెరిగిపోయాయి. ఎంత నష్టం జరిగిందో మీకు తెలుసు. 2 సార్లు లాక్డౌన్ విధించుకోవాల్సినటువంటి పరిస్థితులు మనం చూసాం మనం. కానీ మరి ఈ నేపథ్యంలో ఇలా మాస్క్ తప్పనిసరిగా ధరించాలి అన్న విషయాన్ని ఎందుకు మీరంటున్నారు, యూత్ వాస్తవానికి ముఖ్యంగా యూత్ ఎందుకు ఇంత నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారంటారు ఇంత నష్టం జరిగినప్పటికీ? ముఖ్యంగా మేధావులు ఇప్పుడు కేసీఆర్ లాంటి వారు కానీ, ప్రభుత్వమైనటువంటి ఉన్నత అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఈ సినిమా యాక్టర్స్ కానీ ఈ సీరియస్ గురించి వారు ఎక్స్ప్లెయిన్ చేసినట్లయితే యూత్ ని టచ్ చేసేటువంటి రిప్రజెంటేటివ్స్ ఉంటారండి. అంటే మనము ఇప్పుడు ఒక కేసీఆర్ గారు మాట చెప్పారనుకోండి, వినే వాళ్ళు లక్షల మంది, కోట్ల మంది ఉంటారు. అదేవిధంగా యాక్టర్స్ ఉంటారు. అదేవిధంగా వాయిస్ బేస్డ్ ఉన్నటువంటి అంటే సమాజంలో పాపులర్ ఫిగర్స్ చేస్తున్నారు. దీని గురించి వాళ్ళు టీవీలో లైవ్ ప్రోగ్రామ్స్ పెట్టి డిబేట్స్ పెట్టేసి ఇంకా సీరియస్ ఈ విధంగా ఉంది, చైనాలో ఈ విధంగా ఉంది, ఆస్ట్రేలియా ఈ విధంగా జరుగుతుంది, ఇండియాలో ఫ్యూచర్ లో కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి మాస్క్ ని మనం తప్పకుండా అయితే కొంచెం ఈ సొసైటీలో ఎవర్ గ్రీన్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో, పాపులర్ పర్సనాలిటీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా యాడ్ చేసినట్లయితే తప్పకుండా రిజల్ట్ వస్తుంది, నో డౌట్. యూత్ అనేది ఏంటంటే వాళ్ళకి కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు, ఫేవర్స్ ఉంటారు. వాళ్ళ మైండ్ లో కూడా ఎలా ఉంటుందంటే వీళ్ళు చెప్తే మనం కంపల్సరీ ఫాలో కావాలి అనేటువంటి ఒక రిథమిక్ థాట్ ఎటువంటి యంగ్స్టర్స్ ఉంటారు అన్నమాట సొసైటీలో. అంటే ఎస్ఎస్ కూడా అంతే. ఈ విధంగా ఈ గవర్నమెంట్ ప్రభుత్వం పెద్దవాళ్ళు ఈ ఇండివిజువల్ పర్సన్ మేధావులైనటువంటి హాస్పిటల్స్ లో వర్క్ చేసేటువంటి ముఖ్యమైన ఎంబీబీఎస్ డాక్టర్స్ ఆ రోజు మనం చూడండి కరోనా గురించి మన ఈ సన్షైన్ హాస్పిటల్ డైరెక్టర్ గారు కంటిన్యూస్ గా 1 వీక్ లైవ్ ప్రోగ్రామ్స్ పెట్టారు, హాఫ్ అన్ అవర్. దాని ఎంత భయంకరంగా అవేర్నెస్ వచ్చిందంటే ఆల్ టైప్ ఆఫ్ అంటే ఎడ్యుకేటెడ్స్, అన్ఎడ్యుకేటెడ్స్, ఇంకా వాళ్ళకి అర్థమయ్యే భాషలు అంటే తెలుగు భాషలో, సామాన్య భాషలో, సంగీతం ద్వారా, పాటల ద్వారా, సాహిత్యం ద్వారా కూడా చాలా ప్రచారం చేస్తారు. ఇంపార్టెంట్. సో ఏదైనా సరే ఈ రోజు తెలంగాణ ఉద్యమం వచ్చిందంటే దానికి పాట, మాట చాలా గొప్పగా నడిచేది. అదేవిధంగా ఈ పాట ద్వారా, మాట ద్వారా గొప్పవారైనటువంటి వాళ్ళు స్పందించేసి విజయం చెప్పినట్టయితే తప్పకుండా అన్ని రకాలైనటువంటి అటు బాలగణ అంటాం, తరుణగణ అంటాం, ప్రౌఢగణ అంటాం, సొసైటీలో ఈ 3 రకాల మనుషులు ఉంటారు. ఈ 3 రకాల మనుషులు కూడా గొప్పగా అవేర్నెస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి ఈ మాట, పాట, అదేవిధంగా టెలివిజన్ ద్వారా ఈ లైవ్ ప్రోగ్రామ్ ద్వారా కనుక మనం సినిమా ఇండస్ట్రీ పాపులర్ పర్సన్స్ కనుక ఈ యొక్క ప్రోగ్రామ్ మనం చేసినట్లయితే తప్పకుండా అవేర్నెస్ వస్తుంది. అయితే పెనాల్టీ అనేది శాశ్వతం కాదండి. పెనాల్టీ ద్వారా ఈ యొక్క మాస్క్ ధరించకపోవడం జరుగుతుందని నేను నమ్మను దాని విషయంలో. రైట్, ధన్యవాదాలండి. మీ అభిప్రాయాన్ని మాకు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. ఇది పరిస్థితి. అయితే దేశ రాజధాని ఢిల్లీ సహా పలు రాష్ట్రాల్లో మళ్ళీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ సర్కార్ అప్రమత్తమైంది. రాష్ట్రంలో ఇదే విషయానికి సంబంధించి మరో కాలర్ మనకు కాల్ చేస్తున్నారు. హలో 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 నమస్తే అండి, 95 న్యూస్ ఛానల్ చెప్పండి. మాస్క్ పెట్టుకోవాలని చెప్పేసి మళ్ళీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. మరి దీనిపై మీ అభిప్రాయాలు కూడా సేకరించబడతాయని చెప్పేసి మీరు ఇచ్చారు కదా సార్? అవునండి, మాస్కులు ధరించాలి, మాస్క్ లేకపోయినట్లయితే 1000 రూపాయల జరిమానా విధిస్తాము అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. యాక్చువల్గా మనం చూసాం కరోనా మొదటి వేవ్ దగ్గర నుంచి కూడా మాస్కులు పెట్టుకోండి, శానిటైజ్ చేసుకోండి అని చెప్పి ఎప్పుడైతే 3వ వేవ్ మనకు వస్తుందో చాలా వరకు నిర్లక్ష్యం పెరిగిపోయింది. చాలా వరకు ఎవరు కూడా మాస్కులు లేకుండానే బయటకు వచ్చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మళ్ళీ మాస్కులు ధరించాలి అని చెప్పేసి చెప్తుంది. దీనిపై మీరేమంటారు? కానీ మాస్క్ అనేది ఖచ్చితంగా ధరిస్తేనే బాగుంటుంది అనేది కూడా మా అభిప్రాయం అయింది. ఇప్పుడు ఏంటంటే మాస్క్ ధరించుకోవడం వల్ల మళ్ళీ ఇప్పుడు ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ ఆల్రెడీ మనం చూసాం కదా సార్. అవును. కాబట్టి అంటే అందరి ఉద్దేశం ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు. కొంతమంది ఏంటంటే మాస్క్ పెట్టుకోవడం వల్ల శ్వాస సరిగ్గా ఆడదు, కొంతమంది చెస్ట్ పెయిన్ కి గురవుతూ ఉంటారు, కొంతమంది కూర్చి ఆడక లేనిపోయి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్పేసి కూడా అంటూ ఉన్నారు చాలా ఈ మధ్యకాలంలో. కానీ మరి మాస్క్ పెట్టుకోవడం కంపల్సరీ. ఎందుకంటే ఎదుటి మనిషి మాట్లాడుతున్నప్పుడు
అవును. కాబట్టి నా అభిప్రాయం అయితే ఏంటంటే సార్, ఇక్కడ రామంతపూర్ నుంచి నా పేరు వసంత, నేను మాట్లాడుతున్నా. అయితే ఖచ్చితంగా మాస్క్ ధరించడం అనేది మంచి పద్ధతి అని చెప్పేసి, దానివల్ల మన ఫ్యామిలీ బాగుంటుంది, మన చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బాగుంటాయి, మన రాష్ట్రం కూడా బాగుంటుందని నా ఉద్దేశం సార్. ఎందుకని ఇంత యాక్చువల్గా కాలుష్యం నుంచి కూడా మనం కాపాడుకోవడానికి మాస్క్ అనేది ఉపయోగపడుతుంది. అయినా ఇన్ని ఉపయోగాలు ఉన్నప్పటికీ కూడా కోర్స్ మీరు చెప్తున్నారు ఏదైతే శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు, కొంచెం పెద్ద వయసు వాళ్ళు కావచ్చు, ప్రభుత్వాలు వైద్యాధికారులతో వైద్యులతో చర్చించకుండా ఏమాత్రం ఇటువంటి నిర్ణయాలు అయితే తీసుకోరు కదా. అవునవును సార్, అవును సార్. మరి ఎందుకని నిర్లక్ష్యం, ఈ యొక్క విషయంలో ఇంకా నిర్లక్ష్యం కనబడుతుంది? ఏం చేస్తే పబ్లిక్లో ఈ యొక్క నిబంధనలు పాటించే అవకాశం ఉంటుంది అని అంటారు? 1000 రూపాయల జరిమానా విధిస్తున్నారు, ఈ జరిమానాతో సరిపోతుందా? ఇంకా ఎటువంటి ప్రచారాలు చేయాల్సిన అవసరం ఉంది? ఎటువంటి శిక్షలు విధించాలంటారు? అయితే ఇది చాలా స్ట్రిక్ట్ గా రూల్ పాటిస్తేనే అవుతుంది సార్. ఎందుకంటే ఇప్పుడు 1000 రూపాయల జరిమానా అని చెప్పేసి కొంతమంది చూసి చూడనట్టు కూడా వెళ్ళిపోతున్నారు సార్. ఎందుకంటే ఇప్పుడు ఈవెన్ మెట్రో ట్రైన్ ఉంది సార్, దాంట్లో ప్రతి నిత్యం 2 సెకండ్స్ కోసం చెప్తూనే ఉంటారు, ప్రతి ఒక్కరు కంపల్సరీ మాస్క్ ధరించాలని మెట్రో ట్రైన్ ఈవెన్ చెప్తూ ఉంటారు. కానీ ఒక్కరు కూడా అందులో ఒక 100 మెంబర్స్ ఉంటే అందులో ఒక 50% మాస్క్ ఉంటుంది, ఒక 50% ఒక మాస్క్ ఎవరికి ఉంటే కనీసం పక్కన వాళ్ళు కూడా అది చెప్పరు. అంటే ప్రతి క్షణం అక్కడ మైక్ మోగుతూనే ఉంటారు, కానీ అది మాత్రం ఎవ్వరు గమనించరు. కానీ ప్రతి దగ్గర అనౌన్స్ చేస్తున్నప్పటికీ కూడా పట్టించుకోరు. కాబట్టి ఖచ్చితంగా మాస్క్ లేదు అన్నప్పుడు ఒక 2-3 మంది ఒకరి దగ్గర జరిమానా విధించినట్లయితే ఇంకొకరు ఆటోమేటిక్ గా భయపడతారు, దాన్ని పాటిస్తారని చెప్పేసి నా అభిప్రాయం సార్. ధన్యవాదాలండి, మీరు మా ఛానల్కు ఫోన్ చేసి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు మేడం. మీకు థ్యాంక్ యూ సార్. మీరు ఇలాంటి మంచి ప్రోగ్రాంలు పెట్టడానికి 95 కూడా ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. ఇంతవరకు ఇది పరిస్థితి. తెలంగాణ ప్రభుత్వం నేడు మాస్కులు ధరించాల్సిందే, లేకపోతే జరిమానా విధిస్తాము అని చెప్పేసి ఈరోజు ప్రకటించింది. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మాస్కులు ధరించండి. నిర్లక్ష్యం మాత్రం ఎవరు కూడా నిర్లక్ష్యం వహించద్దు. మనం చూసాం కరోనా మొదటి వేవ్ అప్పుడు చాలా మనం చూసాము, తక్కువ కేసులు ఉన్నప్పుడు నిర్లక్ష్యం వహించడం వల్ల కేసులు ఎలా పెరిగిపోయాయి, ఎంత నష్టం వాటిల్లింది, లాక్డౌన్ వల్ల ఆర్థికంగా ఎంతమంది నష్టపోయారు, ఉపాధి లేక అన్న విషయాలు మనం చూస్తూనే ఉన్నాం. కాబట్టి ఈ యొక్క కరోనా వైరస్ విషయంలో ఎవరు కూడా నిర్లక్ష్యం వహించద్దు అని చెప్పేసి మేము మా 95 న్యూస్ ఛానల్ తరపున మేము కోరుకుంటున్నాము. అలాగే మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయడానికి ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు పబ్లిక్ రియాక్షన్ కార్యక్రమం, కరెంట్ అఫైర్స్ పైన పబ్లిక్ రియాక్షన్ కార్యక్రమం ప్రసారం అవుతుంది. మీ యొక్క అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా మీరు ఏం చెప్పదలుచుకున్న ప్రభుత్వాలకు కావచ్చు, ఇంకెవరికైనా కావచ్చు, సామాజిక అంశాల గురించి కావచ్చు, మీ అభిప్రాయాన్ని నిర్మోహమాటంగా మాకు తెలియచేయండి. ఇది ఇవాల్టి పబ్లిక్ రియాక్షన్ కార్యక్రమం. తిరిగి రేపు సాయంత్రం మళ్ళీ 6 గంటలకు పబ్లిక్ రియాక్షన్ కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.